నెక్స్ట్ సెకండ్ యూనిట్ లౌకిక తత్వం అండి. లౌకిక తత్వం అంటే సెక్యులరిజం అనమాట. సెక్యులరిజం అంటే ఏమిటి అసలు, అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, లౌకికవాదం దీని యొక్క సారం ఏమిటి అంటే మతపరమైన అన్ని రకాల ఆధిపత్యాలు అంతం కావాలన్నదే దీని యొక్క సారం అనమాట. ఒక మతం ఎక్కువ కాదు, తక్కువ కాదు, అన్ని మతాలు, అన్ని రకాల మతాలు అనేటివి ఆధిపత్యాలు అంతం కావాలి, అంటే ఏ మతము ఆధిపత్యం వహించకూడదు అనే మీనింగ్లో చూసుకోవచ్చు. ఇందుకే మనకు లౌకిక తత్వం అనేది ఒక లెసన్గా పెట్టడం అనేది జరిగిందండి. సో చూద్దాం, ఫస్ట్దంతా ఏం మ్యాటర్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మత ప్రాతిపదికపై వివక్ష చూపడము, మత ప్రాతిపదికన మతం పేరుతో మనకు పక్కన వాళ్ళ మీద వివక్ష చూపడము, వేధించడము, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనీయకుండా ఉండడము, అలాగా ఆంక్షలు విధించడము, ఇలాంటివన్నీ మనము ఎన్నో ఉదాహరణలుగా చెప్పచ్చు అనమాట. ఓకే, జర్మనీలో చూసినట్టయితే హిట్లరు లక్షలాది మంది యూదుల్ని వేధించి చంపాడంట. ఓకే, అలాగే ఇప్పుడు యూదు దేశమైనటువంటి ఇజ్రాయిల్ ఏం చేస్తుంది, తమ దేశంలో ఉండేటువంటి ఆ ముస్లిము, క్రైస్తవ, అల్పసంఖ్యాక వర్గాలను ఎన్నో రకాల వేధింపులు గురి చేస్తోంది. సో ఈ విధంగా ఒక మతం ఆధిపత్యము, ఒక మతం తక్కువ ఉంటే ఇలాంటి గొడవలే వస్తాయి. సౌదీ అరేబియాలో అయితే ముస్లింయేతరులు దేవాలయాలు, చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించరనమాట. ఏతరులు అంటే ముస్లిమ్స్ కానీ మిగతా మతాల వాళ్ళకైతే దేవాలయాలు నిర్మించుకోవడానికి వెళ్ళడానికి లేదు. కనీసం వాళ్ళు తమ ప్రార్థనల కోసం కూడా బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావడానికి కూడా వీల్లేదు. ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. ప్రశాంతత ఉండదన్నమాట ఊరికనే వీటన్నిటికీ. ఇట్లాగా చేసుకుంటూ పోతే ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి వాళ్ళే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. సో అందుకు అలాంటిది మన భారతదేశంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ లౌకికవాదంగా మనకు రాజ్యాంగం, ఈ భారతదేశం రాజకీయ వ్యవస్థ ఉండాలి అని చెప్పి తేవడం అనేది జరిగింది అప్పుడే రాజ్యాంగంలో. అంటే ఏ మతానికి ఎక్కువలా, ఏ మతానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదిలే. ఓకే, ఈక్వల్ అనమాట. అసలు మత వాటిల్లో ఈ రాజ్యం జోకింగ్ చేసుకోదు ఇది. ఓకేనా, మనం ముందు క్లాస్లో కూడా చూసుకున్నాం కదా, మనము అధికారం అనేది ఏ మత అధికారానికి ఏ మతానికి ఫేవర్గా మాట్లాడడం ఇలాంటివి ఏమీ జరగవన్నమాట. మనం చూసినట్టయితే నెక్స్ట్, ఒక మత వర్గానికి చెందిన ప్రజలు మరొక మత వర్గాల పట్ల వివక్షత చూపుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక దేశ ప్రభుత్వం ఇతర మతాలకు తావు లేకుండా ఒక మతానికి అధికార గుర్తింపు ఇచ్చినప్పుడు ఇటువంటి వివక్షత ఉండే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. తమ మతం కారణంగా వివక్షతకు గురి కావడాన్ని ఎవరు కోరుకోరండి. మరొక మతం తమపై ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని కూడా ఎవరు కోరుకోరు, ఇష్టపడరు కూడా. ఏంటబ్బా అని చెప్పి భారతదేశంలో అయితే ప్రభుత్వం పౌరుల మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని వివక్షత చూపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. భారతదేశంలో క్వశ్చన్ అడిగారండి, భారతదేశంలో ప్రభుత్వము పౌరుల మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని వివక్షత చూపిస్తుందా అంటే లేదు. ఓకేనా, లౌకికవాదం అంటే ఏమిటి, సెక్యులరిజం అంటే ఏమిటి మనం ఆల్రెడీ ముందు క్లాస్లో చూసుకున్నాం. తమ మత నమ్మకాలను, విశ్వాసాలకు అనుగుణంగా జీవించడానికి వ్యక్తులకు భారత రాజ్యాంగం స్వేచ్ఛనిస్తుంది. అందరికీ మత స్వేచ్ఛ అనేది ఉందన్నమాట. ఆల్రెడీ మనం ప్రాథమిక హక్కులు చూసుకున్నాము. మత స్వేచ్ఛ అంటే ఎవరికి ఏ మతం కావాలంటే ఆ మతాన్ని స్వీకరించుకోవచ్చు, ప్రబోధించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. భారతదేశం మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని వేరు చేసిందనమాట. మన భారతదేశం ఏం చేసింది, రాజ్యాంగంలో మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని, అంటే మతానికి ప్రభుత్వ అధికారానికి ఎలాంటి లింకప్ లేదు, ఇది వేరు ఇది వేరు అని చేసింది. అప్పుడే కదా మనకు అందరికీ న్యాయం జరుగుతుంది. అదే రెండు ప్లస్ చేసామనుకోండి, రెండింటిని కలిపామనుకోండి, ఈ పైన ఉన్నట్టు వాళ్ళ మతాలకి ఎక్కువగా ఆధిపత్యం ఇచ్చి మిగతా వాళ్ళని దిగజార్చడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, వేధించడము, చంపడం లాంటివి జరుగుతాయి. సో అందుకని మతాన్ని, ప్రభుత్వాన్ని వేరు చేయడం అనేది జరిగింది. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడమే లౌకికవాదము అని చెప్పి అంటాము. లౌకికవాదం అంటే ఏంటి, ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడము, అంటే దీనికి లింకప్ ఉండదన్నమాట, వేరు చేస్తాము, వీటికి వాటికి సంబంధం ఉండదు. ఇలాంటప్పుడే మనకు మత వివక్షత అనేది కూడా ఉండదన్నమాట. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడం ఎందుకు ముఖ్యము అంటే, ఎందుకు పైన చూసాం కదా అవన్నీ ఎగ్జాంపుల్స్, అలా జరగకుండా ఉండడానికి ముఖ్యం అన్నమాట. పైన చెప్పినట్లుగా మనం ప్రభుత్వ అధికారాన్ని నుంచి మతాన్ని వేరు చేయడం అనేది లౌకికవాదంలో ఫస్ట్ ముఖ్యమైన అంశంగా చెప్పచ్చు. ఒక దేశం అనేది ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఈ లౌకికవాదం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ మతాలు చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ మతాల్లో ఏదో ఒక మతం వారు అధిక సంఖ్యాక వర్గం వారే ఉంటారు. ఓకేనా, ఇంతమంది ఎక్కువ 90% హిందూస్ ఉంటే కనుక
10% మిగిలిన వారు ఉన్నారనుకోండి, వీళ్ళ మీద ఆధిపత్యం చెల్లించడము, లేదంటే కొన్ని వాటిల్లో 90% క్రిస్టియానిటీ ఉందనుకోండి, ఒక 10% మిగిలిన వాళ్ళు ఉంటే వీళ్ళ మీద ఆధిపత్యం వహించడం జరుగుతుంది కదా. అట్లాగా జరగకుండా ఉండడానికే ఇది మనకు తేవడం అనేది జరిగింది. అధిక సంఖ్యలో ఉన్న మత సమూహం అనేది ప్రభుత్వ అధికారాల్లోకి వచ్చిందంటే తన అధికారంతో ఆర్థిక వనరులను వినియోగించుకొని ఇతర మతాలకు చెందిన వ్యక్తుల్ని వేధించవచ్చు. అటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళని వివక్షతకు గురి చేస్తుంది. అలాగా ఉండకూడదని చెప్పి ఇక్కడ తేవడం జరిగింది. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్ప సంఖ్యలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు వివక్షతకు ఒత్తిడికి గురి కావచ్చు. సో అందుకనే మనకు ఒక్కొక్కసారి వాళ్ళు చంపడం కూడా జరుగుతుంది కదా. అందుకే ఈ లౌకికవాదాన్ని తేవడం అనేది జరిగింది. అల్పసంఖ్యాక వర్గం వారి మతాన్ని పాటించకుండా అధిక సంఖ్యలో ఉన్నవాళ్ళు అడ్డుకోవచ్చు. మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్య సమాజం ఇచ్చే హక్కులను మతాధిపత్యం కారణంగా ఉల్లంఘింపబడతాయి. అంటే అధిక సంఖ్యాకుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలన్నా, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడకుండా చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయడం చాలా ముఖ్యము అని చెప్పి భావించి అందుకే రెండింటికి లింకప్ లేకుండా చేసిందనమాట. అంటే ప్రభుత్వం అనేది మతాలలో జోక్యం చేసుకోకూడదు, ఏ మతాన్ని ఎక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసి చూడకూడదు, వివక్షత చూపకూడదు. వ్యక్తులకు వారి మతాన్ని త్యజించడానికి, వేరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను విభిన్నమైన రీతుల్లో వివరించడానికి అవకాశం ఉందన్నమాట. ఇదే మత స్వేచ్ఛ. ఇదే ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయడానికి గల వేరొక కారణంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ మత స్వేచ్ఛ అధికారం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు ఏ మతం అయితే దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పక్కన వాళ్ళని తొక్కేయడం జరుగుతుంది. అందుకనే ఈ రెండింటిని కూడా వేరు చేశారనమాట. మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ వివక్షత చూపకూడదు అని చెప్పి, రెండోది ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించకుండా, అంటే ఫస్ట్ ఏంటంటే అధిక సంఖ్యల యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని, సెకండ్ది ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించకూడదు అనే ఉద్దేశంతో మతాన్ని వేరు చేయడం అనేది జరిగిందండి. దీనికి ఎగ్జాంపుల్గా ఒక అంటరానితనం అనేటువంటి దాని మీదుగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటరానితనం అనే విధానాన్ని పరిశీలించినట్టయితే హిందూ ధర్మంలోని అంటరానితనం మీకు నచ్చకపోవచ్చు, దీన్ని సంస్కరించాలని నీవు భావించవచ్చు. రాజ్యాధికారం అంటరానితనానికి మద్దతు ఇచ్చిందనుకోండి, హిందువుల ఆధీనంలో ఉంటే నీవు ఈ సంస్కరణ సులభంగా చేయగలవా? చేయలేము. ఎందుకు? ఎక్కువ వాళ్ళ సైడ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి చేయలేము. నీవు రాజ్యాధికారం గల వర్గంలోని వాడివైతే గన నీతోటి వారి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఇలాంటివి ఉండకూడదని చెప్పి మతాన్ని దీన్ని వేరు చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, భారతదేశం లౌకిక విధానం ఏమిటి? భారతదేశ లౌకిక విధానం ఏమిటి? మన భారతదేశము ఏమని చెప్తామండి? లౌకిక రాజ్యంగా ఉండాలని చెప్తాం, లౌకిక రాజ్యం అని చెప్తాం, సెక్యులర్ అని చెప్తాం. భారత రాజ్యాంగం ఈ క్రింది ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించగలదని చెప్పి భావిస్తూ ఉందన్నమాట. అవి ఏంటివి? ఫస్ట్ వన్ చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్, వీటిల్లో అడుగుతారండి క్రింది వాటిలో సరైనదేది, సరికాందేది అని చెప్పి లౌకిక రాజ్యం సంబంధించి. ఒక మత వర్గం మరొక మత వర్గంపై ఆధిపత్యం చెలాయించదు, ఈ చెలాయించకూడదు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలో మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెల్లించకూడదు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దకూడదు. వ్యక్తుల మత స్వేచ్ఛను హరించరాదు. ఈ 4 అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి లౌకిక రాజ్యానికి సంబంధించి భారతదేశం అనేది నిర్దేశించినటువంటి నియమాలుగా చెప్పచ్చు. ఒక మతం మరొక మత వర్గంపై ఆధిపత్యం చెల్లించకూడదు. ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెల్లించకూడదు. ఒక మతాన్ని కూడా ప్రభుత్వం అనేది బలవంతంగా రుద్దకూడదు, ఒక మతాన్ని ప్రజలపైన రుద్దకూడదు. వ్యక్తుల యొక్క మత స్వేచ్ఛను హరించకూడదు. ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. పైన పేర్కొన్న ఆధిపత్యాలను నివారించడానికి భారతదేశం అనేది వివిధ విధానాలను అవలంబిస్తూ వస్తుంది. మొదటగా చూసినట్టయితే అది మతానికి దూరంగా ఉంటుంది. ఫస్ట్ ప్రభుత్వం అనేది భారత రాజ్యము ఒక మత సమూహం వారి చేత పాలింపబడదు. ఏదో ఒక మతం సమూహం వారి చేతనే కాకుండా ఇది ఏ ఒక్క మతాన్ని కూడా సమర్థించడు, అసలు మతం మాటే ఉండకూడదనమాట. భారతదేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్స్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రభుత్వ స్థలాల్లో ఏ ఒక్క మత చిహ్నాలను కూడా ప్రదర్శించకూడదు. ఇది కూడా ఒక రూల్. ఏ మతాన్ని కూడా ప్రోత్సహించకూడదు. అంటే పాఠశాలలు, గవర్నమెంట్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ, న్యాయస్థానాల్లోనూ, పోలీస్ స్టేషన్స్లోనూ అరే నాకు ఇప్పుడు సంక్రాంతి వచ్చిందే అని చెప్పి చేసుకోవడము అట్లా మనకు
అధికారం లేదనమాట. ఎందుకంటే అది ప్రభుత్వ సంస్థలు కాబట్టి వాటిల్లో మనం అది చేసుకున్నామంటే వాళ్ళు ఆ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నెక్స్ట్ క్రిస్మస్, రంజాన్ ఇవన్నీ చేయట్లేదు, ఇట్లా మళ్ళీ అయిపోతుందన్నమాట. సో అందుకే ప్రభుత్వ పాఠశాలలు కానీ వీటన్నిటికీ సెలవులు కూడా ఇస్తారు. ఎందుకంటే అందుకే ఇక్కడ మనకు మెన్షన్ కూడా చేశారు చూడండి. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ పిల్లవాళ్ళు ఏమడుగుతున్నారంటే రాబోయే నెలలో మతపరమైన పండుగ ఒకటి ఉంది, మేము పాఠశాలలో చేసుకుంటాము అని అడిగారనమాట సార్ని. సార్ ఏమన్నాడు, లేదనైనా చేసుకోకూడదు, ఇది ప్రభుత్వ పాఠశాల, అదేదో మీరు ప్రైవేట్ పాఠశాలలో చేసుకోండి, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎలాంటి మత పండుగ జరపకూడదు, మతపరమైన చాలా పండుగలు ప్రభుత్వ సెలవు దినములు, అందుకనే సెలవులు ఇస్తారనమాట, కనుక వీటిని మనం ఇంటి దగ్గరే చేసుకోవాలి అని చెప్పి ఇస్తారనమాట. అంతే మనకు గవర్నమెంట్ సంస్థలు ప్రోత్సహించరనమాట ఈ విధంగా మత పండుగలు అనేటివి. అందుకని స్కూళ్ళలో జరుపుకోనిరు, హాలిడే అయితే ఇస్తారు, ఇంటికి చేసుకోవచ్చు. అదే మన ప్రైవేట్ స్కూల్కి వర్తించదండి, ఓన్లీ గవర్నమెంట్ వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి, సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి, కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.